నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హంద్రీనివా కాలువ పనులపై మంత్రి నిమ్మల సమీక్ష. 3850 క్యూసెక్ల సామర్థ్యంతో నీటిని అందించేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడి. అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అక్రమంగా అరెస్ట్ చేశారన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని మండిపాటు. రామగిరి ఎస్ఐ సుధాకర్ కాకి చొక్క తొడిగిన టీడీపీ కార్యకర్తల పనిచేస్తున్నాడు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై పట్టణ పురవీధిలో విహరించిన స్వామివారు. హంద్రీనివా కాలువ రాయలసీమకు గుండెకాయ లాంటిదని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నందమూరి తారక రామారావు అప్పట్లో దీన్ని ప్రారంభించినట్లు మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014 నుండి 2019 సంవత్సరంలో చంద్రబాబు హంద్రీనివా పనుల కోసం దాదాపు 5000 కోట్లను కేటాయించారని వెల్లడించారు. 2019 నుండి 2024 మధ్యలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కనీసం 500 కోట్లను కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదని నిమ్మల ఎద్దేవా చేశారు. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్ ఏ ముఖ్యమంత్రి తలపట్టిన ద్రోహాన్ని రాయలసీమ ప్రజలకు చేశారని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో కూటమి అధికారం చేపట్టిన 9 నెలల్లోనే మల్యాల నుండి 700 కిలోమీటర్ల వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం అనేది అత్యంత కీలకం. వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో మరి తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 20,000 హెక్టార్కి ఇస్తే మరి తర్వాత అది 25,000 30,000 ఖర్చులు పెరిగినటువంటి దానికి అనుగుణంగా ఇన్పుట్ సబ్సిడీ పెరుగుతుందని గత ప్రభుత్వంలో రైతులు ఆశిస్తే దానికి భిన్నంగా రివర్స్ ప్రభుత్వం రివర్స్ చేసి 20,000ని 16,000కి తగ్గించి గత పాలన మోసం దగా చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25,000 రూపాయలకి హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీని పెంచినటువంటి ఘనత ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి. గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయారు. ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. ఆ రోజు కూడా శాసనసభలో నేను కూడా చూశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి, దుస్థితి గత పాలనలో ఉన్నటువంటి స్థితి. గత 5 సంవత్సరాల పాలనలో యాంత్రీకరణ అనే మాటే మర్చిపోయారు. కనీసం ఒక బరకం ముక్క కూడా సబ్సిడీ మీద ఇవ్వనటువంటి పాలనలో ఉంటే మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వరి నాట్ల యంత్రాలు కానీ, కోత యంత్రాలు కానీ, ట్రాక్టర్లు కానీ, కృషి ట్రాక్టర్లు కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ అన్నీ కూడా ఈవేళ మళ్ళీ సబ్సిడీ మీద ఇస్తూ హెల్త్ కార్డులు కూడా పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలని హెల్త్ కార్డులు ఇవ్వడం కానీ ఇట్లా వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్తూ ఉన్నాం. ఏదైతే గిట్టుబాటు ధరలు అందించేటువంటి విషయంలో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కానీ ఎగుమతులు దిగుమతుల ప్రభావం వల్ల కొన్ని పంటలకు ఆ ధర లభించేటువంటి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా కలగజేసుకుని ఇప్పుడే చూసాం. ఏదైతే మిర్చి పంటకు మరి యొక్క మద్దతు ధర రైతుకి లభించినటువంటి స్థితిలో మరి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ఢిల్లీ వెళ్ళి మరి యొక్క వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిసి ఆ మిర్చి పంటకి మద్దతు ధర అందించేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు మరి ఆయన చేసిన కృషి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో కూడా 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి వస్తే ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఆ తాడేపల్లి రాజప్రసాదం వదిలిపెట్టి ఒక అడుగు ముందుకి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతాంగానికి ఏ నష్టం ఇబ్బంది వచ్చినా సరే మరి వెంటనే, ఎందుకంటే నిన్న కూడా చూసాం ఆక్వా రంగానికి అమెరికా ట్రంప్ సుంకం విధించడంతో ఆక్వా రంగం దెబ్బతింటుంది అని అంటే అప్పటికప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడటమే కాకుండా నిన్న అచ్చెన్నాయుడు గారు ఆయన ఒక మత్స్యశాఖ ద్వారా రివ్యూ పెట్టడం, నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ పెట్టడం, ఒక రైతాంగానికి చిన్న ఒక ఇబ్బంది వచ్చింది అని అంటే ఇమ్మీడియట్లీ ఈ ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి కింద శాఖల వరకు కూడా మరి ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న విషయం. ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేస్తే మన కర్నూలు అంటే ఉల్లి అంటే కర్నూలు. మరి అటువంటిది ఈ సంవత్సరం 5,000 రూపాయల వరకు కూడా మరి వేళ ధర లభించినటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్క రోజు మరి ఉల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి మార్కెట్ ఒడిదుడుకుల్ని కూడా తట్టుకుని రైతుల్ని కాపాడుకునేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాయలసీమలో ప్రత్యేకించి కర్నూలుకి మనం సాగునీరు త్రాగునీరు అందించాలని చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు.
అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన పాదయాత్రలో కర్నూలు ప్రజల యొక్క త్రాగునీటి కష్టాలు నేను స్వయంగా చూశాను. నేను పాదయాత్ర వెళ్తూ ఉంటే మరి వందలాది మంది బళ్ళు మీద ఇట్ల మీద వలసపోతున్నటువంటి పరిస్థితుల్ని నా కళ్ళారా చూశాను. అందుకని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి కర్నూలుకి, అందులోనూ పర్టికులర్గా వెస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాలని నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. HNSSని మరి చాలా రోజుల తర్వాత అంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పనిచేయలేదు, ఒక్క తట్ట మట్టి తీయలేదు. కానీ మళ్ళీ ఈవేళ యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా HNSS పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈవేళ ఏదైతే కర్నూలుకి సంబంధించి ఆ HNSS ఏదైతే విస్తరణ నుంచి ఎక్కడికక్కడ వాగుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ మాకు ఓటీలను ఏర్పాటు చేసినట్లయితే మరి మాకన్నిటికీ కూడా మా వాగుల ద్వారా మా చెరువులన్నీ కూడా నింపుకునేటువంటి అవకాశం ఏదైతే ఇమ్మని ఏదైతే అడిగారో దాన్ని కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. ఎక్కడైనా వైండింగ్ అండ్ లైనింగ్ చేసినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ వాగున్నా ఏ చెరువున్నా కూడా ఓటీలను వదిలిపెట్టి వాళ్ళకి నీరిచ్చి ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పాం. ఆ రకంగా కర్నూలుకి ఆ ప్రాధాన్యత ఇస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలన్నింటినీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కూడా లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ కేడర్ వినాశనమే లక్ష్యంగా ఏపీ అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంజద్ బాషాను కడపలో ఎంపీ అవినాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్ట్ చేయించి కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని ధ్వజమెత్తారు. అన్ని గుర్తుపెట్టుకుంటామని అందరినీ గుర్తుపెట్టుకుంటామని అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్న ఎవరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడు అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ప్రజల తరఫున మేమంతా ఖండిస్తా ఉన్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి కడప ఎమ్మెల్యే మాధవి గారికి వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్టు మాత్రమే. ఇది 2022లో నమోదైన ఒక పెట్టి కేసు, బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు 2022లో నమోదైంది. 2025 ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది. దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు కంప్లైనెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది. ఎంత లోపభూయిష్టంగా ఈ కేసు నమోదైందో, ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది. ముంబైలో ఆయన తన వ్యాపార పనుల్లో ఉంటే అక్కడికి పోయి అరెస్ట్ చేసేంత పెద్ద కేసు అయింది. పండగకు కూడా కడపకు వచ్చినాడు. నిజంగా ఇది ఒక కేసే కాదు, కాంప్రమైజ్ అయిన కేసు. దానికి ముంబైకి పోయి సాక్షాత్తు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ముంబైకి పోయి అరెస్ట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గడిచిన 10-11 నెలలు ఒకసారి గమనిస్తే ముఖ్యంగా కడప విషయంలో విపరీతమైన హెరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపైన, కార్యకర్తలపైన. అదిగో ఆ హోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నడుపుతా ఉన్నాడు, కొంచెం ముందుకు వచ్చింది వెనక్కి కొట్టండి, వాటర్ ప్లాంట్ కొట్టండి, ఆఫీస్ కొట్టండి, విపరీతంగా డెమాలిషన్లు. ఒకే ఒక కారణం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదో లేకుంటే కార్పొరేటర్కి సంబంధించిందో అని. ప్రతి DDRC మీటింగ్, మామూలుగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగ్లు పీరియాడికల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి ఒక 4-5 దఫాలు జరిగినాయి కడపలో. కలెక్టర్ అధ్యక్షతన, ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతాయి. ఆ మీటింగుల్లో జనరల్గా ఈ జిల్లాకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద, వాటి సమీక్ష మీద, వాటి మీద సమీక్ష చేస్తారు. కానీ ఈ జిల్లాలో మాత్రము ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల మీద డిస్కషన్ ఉండదు. కేవలం DDRCలో పలానోళ్ళ బిల్డింగ్ కట్టాలా, పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టాలా, పలానోళ్ళని అరెస్ట్ చేయాలా అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ DDRC మీటింగ్లో యాక్షన్ టేకెన్, కలెక్టరు, SP ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు అని చెప్పి మళ్ళీ అజెండాలో ఫస్ట్ ఐటమ్, కొట్టినారా లేదా పలానోళ్ళ బిల్డింగ్, పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టినారా లేదా, పలానోళ్ళ ఆఫీస్ కొట్టినారా లేదా, ఇది మళ్ళా నెక్స్ట్ DDRCలో అజెండాలో ఫస్ట్ ఐటమ్ యాక్షన్ టేకెన్. ఇంత నీచంగా, ఇంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజంగా 10 మాసాల్లోనే, 11 మాసాల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నారు. నిజంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలా. నిజంగా ముఖ్యంగా పోలీసులు ఒకసారి ఆలోచించాలా. అసలు మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు? ఇంత అన్యాయమైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు? మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పన్నుల ద్వారానా, లేకుంటే
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు జీతాలు ఇస్తా ఉందా? ఒక్కసారి ప్రతి పోలీస్ అధికారి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదే రకంగా పోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు, ఇదే రకంగా మీరు ముందుకు పోతే ఖచ్చితంగా రేపు అందరినీ చట్టం ముందు నిలబెడతాం, మీ అందరినీ కూడా న్యాయస్థానాల ముందు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతాం, న్యాయస్థానాల ముందు మేము నిలబెడతామని చెప్పి కూడా ప్రతి అధికారిని కూడా మేము గట్టిగా మనవి చేస్తూ ఉన్నాం, గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఎంత కవ్వింపు చర్యలంటే, ఎంత రాక్షసానందం అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన వెంటనే అమ్జద్ బాషా గారి ఆఫీసు, ఇల్లు పక్కనే పొట్టి శ్రీరాములు గారి సర్కిలు, అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అక్కడికి వచ్చి పటాకులు కాలుస్తారు, స్వీట్లు పంచుకుంటారు. ఇది రాక్షసానందం కాదా? కడపకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనో, లేకుంటే కడపకు ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఇస్తేనో సెలబ్రేషన్స్, పటాకులు కాల్చుకొని, కేకులు పంచుకొని, స్వీట్లు పంచిన ఒక అర్థం ఉంది. ఇవేమీ జరగల. అన్యాయంగా, అనైతికంగా, అప్రజాస్వామికంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినందుకు మళ్ళా వాళ్ళ సోదరుని ఇంటి ముందే, మాజీ డిప్యూటీ సీఎం ఇంటి ముందే, ఆఫీస్ ముందే ఈ మాదిరి వాళ్ళు ప్రవర్తిస్తే, 30 యాక్ట్ అమల్లో ఉండి కూడా ఈ మాదిరి ప్రవర్తిస్తే ఏ ఒక్క పోలీస్ అధికారి పట్టించుకోడు. స్టేషన్కు పోయి ఇక్కడ 200 మంది ఉన్నారు, వీళ్ళు పోయి సర్కిల్లోకి పోయింటే గలాట్ అయ్యేది, కానీ పోలా, రిఫ్రైన్ అయినారు. అటువంటి చర్యలు జోలికి పోలా. చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మరుసటి రోజు పొద్దున్నే స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినారు. కనీసం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరు, స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టరు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరు. అందుకే అడుగుతా ఉన్నాం, పోలీసులకు జీతం ఇచ్చేది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇస్తా ఉందా, లేకుంటే ప్రజలు కట్టే పన్నుల ద్వారా ఇస్తా ఉన్నారు? నిజంగా కామన్ పీపుల్ కూడా ఎవరు స్టేషన్కు పోయినా కూడా సిఐ బిజీ, ఎస్ఐ బిజీ, కానిస్టేబుల్ బిజీ. దేంట్లో బిజీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే విషయంలో. రామగిరి ఎస్ఐ సుధాకర్ దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుందని, ఆయన కాకి చొక్కా తొడిగిన టీడీపీ కార్యకర్తల పనిచేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పరిటాల సునీత అండతో చట్టాలను లెక్క చేయని ఎస్ఐ ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి తాపత్రయపడ్డాడని, ఎస్పీ ఆదేశాలను బేఖతారు చేసి పరిధి దాటి మరీ ప్రవర్తించాడని ఆయన వెల్లడించారు. రామగిరి మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీత కుటుంబానికి తాకట్టు పెట్టిన ఎస్ఐ సుధాకర్ కు మాజీ సీఎం వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి ఎక్కడదని ప్రశ్నించారు. అతని వైఫల్యం వల్లనే లింగమయ్య హత్య జరిగిందని, ఈ మొత్తం ఎపిసోడ్లో ఎస్ఐ సుధాకర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఏర్పాట్లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు సోదరునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పోలీసులకు, విలేకరులకు ఏదైనా అసౌకర్యం కలిగింటే దానికి మన్నించమని కోరుతా ఉన్నా. మా ఉద్దేశం వల్ల ఈ జిల్లాలో జరుగుతున్న దుర్మార్గాల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని పోవడం, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం, న్యాయ వ్యవస్థ దృష్టిని ఆకర్షించడం, ఇటువంటి హత్యలు మరొకసారి జరగకోకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేయడం. మొత్తము ఎపిసోడ్లో 26వ తేదీ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క చర్యలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నమే మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా? అతను ఆ మండలాన్ని, ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది? ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాని ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందన్న చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను, తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడము, వారిని అవమానించడం తప్పు కాదా? మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా
వారి భార్యతో సంతకం పెట్టించుకున్నాం, ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు, తర్వాత నిద్రలో గుండెపోటుతో చనిపోయినాడు అనేసి. మరి ఇలా ఒక హత్యను ఏ విధంగా సాధారణ మరణంగా నువ్వు చిత్రీకరించగలిగావో, నువ్వు అనేక దౌర్జన్యాలు ఈ మండలంలో జరగనిచ్చావో, అన్కండిషనల్ సపోర్టు చట్టాన్ని పక్కన పెట్టేసి నీ ధర్మాన్ని నువ్వు చదువుకున్న చదువును, నువ్వు వేసుకున్నటువంటి కాకి చొక్కా యొక్క ధర్మాన్ని, దాని విధులను బాధ్యతలను పక్కన పెట్టేసి ఏ విధంగా అవుట్రైట్ అన్కండిషనల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినావో ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్ళని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేరగాళ్ళని ఏ విధంగా నువ్వు ప్రోత్సహించినావో దాని ఫలితం కాదా ఈరోజు లింగమయ్య హత్య. మరుసటి రోజు జరగబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉండదు, నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంటుంది, చట్టం ఇప్పటికే పరిటాల వల్ల చుట్టమైపోయిందనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కాదా మీరు చేసింది. మరి మరుసటి రోజు అదే గూండాలు ఎవరైతే పరిటాల సునీత బంధువులు కురువ నాగిరెడ్డి పైన దాడి చేశారో వాళ్ళందరినీ తీసుకొని నువ్వు మళ్ళీ పెనుగొండకు వచ్చావు. నీ జ్యూరిస్డిక్షన్ కాదది. ఇంత దిగజారాలు నా సుధాకర్, ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు? ఇది పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటున్నావా? ఆమె పైన ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా ఉన్నావా? అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకుని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది. సుధాకర్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతన్ని ఒక పోలీసు అధికారిగా కూడా పిలిచాలన్నా సిగ్గుపడతా ఉన్నా. ఇటువంటి వ్యక్తి చేసినటువంటి అన్యాయాల వల్ల పరిటాల సునీతకు అహంభావం పెరిగి అహంకారం పెరిగి చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పల్సర్ అయిందా లేదా? గుండెల మీద చేసుకొని చెప్పమని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మంత్రులను అందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కూడా. ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా మీరు ఒక ఎస్ఐతో? నిర్ణయం మీరే తీసుకోండి. ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు మళ్ళీ బీజం వేయడాన్ని మీరు సమర్థిస్తున్నామంటే సుధాకర్ వ్యాఖ్యల్ని సమర్థించండి, లేదా ఖండించి అతనిపై చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.